Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఏప్రిల్ ఎండింగ్ కాబట్టి పిల్లలకు ఆల్మోస్ట్ హాలిడేస్ ఇచ్చేసి ఉంటారు కదా. ప్రెజెంట్ ఇప్పుడు టాస్క్ ఏంటంటే మనందరికీ పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి అని. సిద్ధు అయితే కొత్త హాబీ ఒకటి స్టార్ట్ చేశాడు. అదేంటనేది ఈ వీడియోలోనే నేను చూపిస్తాను. సో ఫస్ట్ మా డే ఎలా స్టార్ట్ అయిందో చెప్తా. మార్నింగ్ నేను తనకి మిల్క్ ఇచ్చేసి నేనేమో వాకింగ్కి వెళ్ళా. ఆల్మోస్ట్ లైక్ 1 hour వాక్ చేశాను, మేబీ 55 minutes అట్లాగా. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ బాగా వాటర్ తాగేస్తాను. ఇవాళ అయితే నాకు వంట పని కూడా లేదు. మా హస్బెండ్ది బర్త్డే ఉంది 29th ఈ మంత్. ఇంకా ఆ రోజు వీక్డే వచ్చింది కదా, సో కొంచెం కష్టం అనమాట బయటికి వెళ్ళటము. ఎండగా ఉంటుంది ఒకటను, పైగా మీటింగ్స్ ఉంటాయి ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. సో అందుకని చెప్పి లంచ్కి ఇవాళ వెళ్తున్నాము. ఇవాళ సాటర్డే కదా, ఇంకా కొద్దిగా రిలాక్స్డ్గా ఉంది నాకు. 2 ప్యాకెట్స్ మిల్క్ బాయిల్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా పన్నీర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. పన్నీర్ ఎప్పుడు కూడా నేను ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను. పన్నీర్ బూజీ ఒకటి, పాలక్ పన్నీర్, ఈ 2 ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. పాలక్ పన్నీర్ ఎక్కువగా నేను సిద్ధు ఇంట్లో ఉన్నప్పుడే చేస్తూ ఉంటా, ఎందుకంటే లంచ్ బాక్స్కి అంత ఇష్టంగా తినడు వాడది. వాకింగ్కి వెళ్ళేటప్పుడు నేను ఏది కూడా తాగలేదు, అంటే కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయాను కదా, సో పెద్ద ఎండ కూడా అనిపించలేదు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు కాఫీ తాగేస్తున్నాను. ఒక పక్కన పాలు కూడా బాయిల్ అవుతూ ఉన్నాయి. వీకెండ్స్ ఒక్కొక్కసారి బయటకు వెళ్ళిపోతూ ఉంటాం కదా లంచ్కి, సో ఆ రోజు వంట పని ఉండదు. అయితే ఇంకా వంట చేసే టైం 1 hour అట్లా పడుతుంది కదా మనకి. ఆ టైంని నేను క్లీనింగ్కి పెట్టుకుంటా, లేదా ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాను, డస్టింగ్ చేసుకుంటాను, ఏదైనా వాష్ చేయాల్సి వస్తే వాష్ చేస్తా. అంటే నా కుర్తాస్ అవన్నీ కూడా కొన్ని నేను హ్యాండ్ వాష్ చేసుకుంటాను, కొన్నేమో మా మెయిడ్ చేసేస్తుంది. ఫ్రీజర్ని ఇవాళ ఫుల్గా క్లీన్ చేస్తాను అనమాట. కింద మామూలుగా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయలేదు, కానీ అది ఎప్పుడోకప్పుడు చేసేస్తా అండి. నీట్గానే ఉంది ప్రస్తుతము. కాకపోతే ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్, ఫ్రిడ్జ్ క్లీనింగ్ నేను ఎప్పుడు చూపించాను కాబట్టి నేను ఈసారి కూడా జస్ట్ చెప్తున్నా అనమాట, క్లీన్ చేశాను అని. ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. కొంచెం మేము లంచ్కి వెళ్ళటానికి టైం ఉంది, ఒక 2 hours టైం ఉంది. పొద్దున్నే లేచా కాబట్టి పనులన్నీ పొద్దున్నే అయిపోతాయి కదా, సరే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము అని చెప్పి యాపిల్ ఓట్ మీల్ చేస్తున్నా. యాపిల్ ఓట్ మీల్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఓవర్ నైట్ ఓట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓవర్ నైట్ ఓట్స్లోనేమో మిల్క్ కానీ పెరుగు కానీ యాడ్ చేస్తాము, బట్ నేను ఇది కుక్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వాటర్ యాడ్ చేసేస్తున్నా. మీకు ఇంకా క్రీమీగా రిచ్గా కావాలి అంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాపిల్స్, ఓట్స్, కొద్దిగా వాటర్, సిన్నమన్, కోకోనట్ షుగర్ ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి మనం కుక్ చేసేస్తాము. క్రీమీగా అవుతుందన్నమాట. సో అప్పుడు ఇంకా స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోవటమే. ఇది టోటల్గా మనకి 2 to 3 minutes వరకు పడుతుంది, ఎందుకంటే ఇవి ఇన్స్టెంట్ ఓట్స్ కదా, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. నెక్స్ట్ నేను ఈ ఇన్స్టెంట్ ఓట్స్ అయిపోయిన తర్వాత రోల్డ్ ఓట్స్ కొందామని చెప్పి అనుకుంటున్నా. రోల్డ్ ఓట్స్కి ఏంటంటే అది హోల్ గ్రెయిన్ లాంటిది అనమాట, దాంట్లో ఎక్స్ట్రా ఫైబర్ అనేది ఉంటుంది మనకి. ఇన్స్టెంట్ ఓట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ ఓట్ ఫ్లేక్స్ లాగా అనిపిస్తాయి అన్నమాట మనకి, అంటే ఫైబర్ శాతం తక్కువ ఉంటుంది. ఓట్స్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఒక 2-3 నిమిషాలు. సో ఈ లోపు అయితే నేను ఈ గిన్నెలన్నీ సర్దేస్తాను. కౌంటర్ మీద ఏమో గ్లాస్ ఐటమ్స్ అట్లాంటివన్నీ పెడుతుంది అనమాట మా మెయిడ్. ఈ ఫస్ట్ సర్దేశాను అనుకోండి, తర్వాత స్టీల్ గిన్నెలు అవన్నీ కొంచెం డ్రై అవ్వడానికి టైం పడతాయి. తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా కిచెన్లోకి వస్తూ ఉంటా కదా, ఒక అరగంటకో గంటకు ఒకసారి అట్లాగా, అప్పుడు సర్దేసుకోవచ్చు. ప్రెజెంట్ సమ్మర్ కాబట్టి గిన్నెలు చాలా ఫాస్ట్గానే డ్రై అయిపోతున్నాయి, అంత తడి అనిపించట్లేదు. వింటర్లో అయితే ప్రతిసారి కూడా తుడిచి లోపల పెట్టాల్సి వచ్చేది. ఓట్స్ రెడీ అయిందండి, చూసారు కదా చాలా క్రీమీగా ఎంత బాగా వచ్చిందో. యాపిల్స్ అయితే 50% కుక్ అయ్యాయి అంతే, అంతకన్నా ఎక్కువ కూడా అవసరం లేదు. జస్ట్ ఆ యాపిల్ ఫ్లేవర్ అనేది ఓట్స్కి పట్టడానికి అనమాట మనం కుక్ చేసేది. అండ్ ఇది కుక్డ్ ఓట్ మీల్ కాబట్టి కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఆల్రెడీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు డ్రై ఫ్రూట్స్ కొంచెం తిన్నా అనమాట, అదండి పంకిన్ సీడ్స్ అవి. సో మా హస్బెండ్ దాంట్లో ఒక్కటే పంకిన్ సీడ్స్ వేస్తున్నా, అండ్ ఇంకొక బౌల్లో సిద్ధుకి ప్లెయిన్గా ఇచ్చేస్తున్నాను. సిద్ధు అయితే ఈ సీడ్స్ అవి నట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్గా తినడు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, ఓవర్ నైట్ ఓట్స్లో ఇలా కుక్డ్ ఓట్స్ వేయొద్దు, ఎందుకంటే స్మెల్ వచ్చేస్తాయి. ఓవర్ నైట్ ఓట్స్ అంటే ఓన్లీ ఇన్స్టెంట్ ఓట్స్ని పాలలో నానబెట్టి తీసుకుంటాము.
నెక్స్ట్ మీకు ఒకటి ఇంపార్టెంట్ది చూపిస్తా అండి. మన వ్యూవర్ అడిగారు మీరు మ్యాక్సీ డ్రెస్సెస్ కింద ఇన్నర్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు అని. సో ఫస్ట్ థింగ్ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం మ్యాక్సీ డ్రెస్ వేసుకున్నప్పుడు కింద లెగ్గిన్ అలాంటివి ఏమీ ప్రిఫర్ చేయం కదా. వేసుకుంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ వేసుకొని వాళ్ళైతే మనం ఏ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలి అంటే కనుక ఇలా నీ లెంగ్త్లో ఉండే లెగ్గిన్ వేసుకోండి. చాలా హాయిగా ఉంటుంది. ఒకవేళ గాలికి డ్రెస్ ఎగిరినా సరే మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇది నేను అసలు ఎక్కడ కొన్నాను, ఎప్పుడు కొన్నానో కూడా నాకు నిజంగా గుర్తులేదండి. కాకపోతే నీ లెంగ్త్లో ఉన్న లెగ్గిన్స్ అని చెప్పి మీకు సర్చ్ చేస్తే డెఫినెట్గా దొరుకుతుంది. అండ్ ఇది ఒక్కటే ఉంది నా దగ్గర, అది కూడా ఎప్పుడో తీసుకున్నా నేను. నేను ఇప్పుడు ఒక టిప్ షేర్ చేస్తాను మీకు. కొంచెం ఈ నెక్ చాలా బ్రాడ్గా ఉంది కదా, సో ఈ డ్రెస్ పక్కకి వెళ్ళకుండా కొంచెం కిందకి వచ్చేసేయకుండా, నాకైతే నెక్ కొంచెం అన్కంఫర్టబుల్గానే అనిపిస్తుంది. అందుకని నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకున్నాను, లైక్ ఇన్నర్కి అండ్ డ్రెస్ లైనింగ్ ఉంటుంది కదా ఆ రెండింటిని అటాచ్ చేస్తూ. సో మ్యాక్సిమం కదలట్లేదు 99%. ఆ ఒక విషయంలో మాత్రం హాయిగా అనిపించింది. ఎందుకంటే చాలా కాన్షియస్గా ఉంటాం కదా మనం బయటకు వెళ్ళినప్పుడు, లైక్ ఇన్నర్ కనిపిస్తుందేమో అట్లా అని చెప్పి. సో ఇదొకటి హెల్ప్ అవుతుంది అని అనిపించింది నాకు. అండ్ అసలు అన్కంఫర్టబుల్గా లేదు, పీక్ వచ్చినట్టు కూడా అనిపించట్లేదు, బాగుందన్నమాట. సో ఇదన్నమాట ఫుల్ డ్రెస్. అండ్ నేను ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తున్నాను ఇవాళ. ఇది యాక్చువల్లీ స్లింగ్ పెద్దగా రాలేదు కానీ ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది, ఇట్లా క్యారీ చేస్తాను. సో ఇది ఇప్పుడే బయటికి వెళ్తున్నాము లంచ్కి అనమాట. అన్నానగర్లో చిక్లో క్యాఫే అని ఉంటుంది, బాగుంటుంది, లైక్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్. సో అక్కడికి వెళ్ళి లంచ్ చేసేసి ఇంకా తర్వాత మాల్కి వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడే కొంచెం చిన్న షాపింగ్ ఉంది, నేను ఏమేమి తీసుకుంటున్నా అనేది తప్పకుండా షేర్ చేస్తాను. మన వ్యూవర్ ప్రభావతి గారు అడిగారు ఎలా రెయిన్బో నెయిల్ పాలిష్ వేసుకున్నావో చెప్పు అని. నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా చూపిస్తాను అండి, బట్ ఊరికే చెప్తాను. నేను జస్ట్ ఒక 4 కలర్స్ యూస్ చేసి నెయిల్స్ పెయింట్ చేసుకున్నాను. ఒకదానికి మాత్రము ఆ 4 కలర్స్ పైన టాప్ వరకు జస్ట్ అట్లా పెయింట్ చేసుకున్నాను అనమాట. అన్నానగర్లో ఉన్న చిక్లో క్యాఫేకి వచ్చాము. వీళ్ళ మెన్యూ చాలా డిఫరెంట్గా బాగుంటుంది అనమాట. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇటాలియన్ ఫుడ్, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, బాగా చేస్తారు. మాకు అన్నిటికన్నా ఇక్కడ ఏమి ఇష్టము అంటే హాట్ చాక్లెట్, చాలా క్రీమీగా థిక్గా అట్లా ఇస్తారు. ఎప్పుడు తీసుకునే దానికన్నా ఈసారి మాత్రం కొంచెం థిక్గా ఉంది అని అనిపించింది, బట్ స్టిల్ వి ఎంజాయ్డ్ అ లాట్ అనమాట. చాలా ఇష్టము నాకు ఇది. దీని మీద ఒక మార్ష్మెల్లో ఇస్తారు కానీ మేము యాక్చువల్లీ తీసుకోలేదు, ఎందుకంటే మార్ష్మెల్లోలో జెలటిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది, అది వచ్చేసరికి మన యానిమల్ ఫ్యాట్ అనమాట. సో ఎందుకులే అని చెప్పేసి నేను తీసుకోలేదు. ప్రతిసారి తినే పాస్తా, పిజ్జా అవన్నీ నాకు తినబుద్ధి కాలేదు. అండ్ శాండ్విచెస్ ఏమో అవి కూడా నాకు బోర్ కొట్టేసాయి. సో ఈసారి నేను ఏం చేశాను అంటే సాలెడ్ ఆర్డర్ చేశాను, థాయ్ మ్యాంగో సాలెడ్ అని చెప్పి. వాళ్ళు ఇచ్చిన సాస్ వలన సాలెడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే గ్లాస్ నూడిల్స్ యాడ్ చేశారు. గ్లాస్ నూడిల్స్ అంటే లైక్ రైస్ నూడిల్స్ అనమాట, కొంచెం ట్రాన్స్పరెంట్గా చాలా బాగుంటాయి. లంచ్ అయిన తర్వాత ఫీనిక్స్ మాల్కి వచ్చాము. మా హస్బెండ్కి కొంచెం బట్టల షాపింగ్ అదంతా ఉంది, సో తనకు కావాల్సినవన్నీ తీసుకున్నాము. నెక్స్ట్ నేను హోమ్ సెంటర్కి వెళ్ళా. మా హస్బెండ్ నన్ను సిద్ధునేమో వేరే వాళ్ళకి కావాల్సినవేవో ఊరికే జస్ట్ అలా విండో షాపింగ్ చేస్తూ ఉన్నారు. హోమ్ సెంటర్కి రాకుండా మాత్రం నేను ఉండలేనండి. హోమ్ స్టాప్, హోమ్ సెంటర్ ఈ రెండు ఒకసారి చెక్ చేయాల్సిందే. హోమ్ సెంటర్లో నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నా అనేది డెఫినెట్గా నేను నెక్స్ట్ ఈ వీక్లోనే షేర్ చేస్తా, కానీ నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడన్నా చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు కొన్నా అనమాట. సో అంత పుట్ టుగెదర్గా ఉంటే బాగుంటుంది కదా, లైక్ ఒక్క వీడియోలో చూపిస్తే ఎక్కడెక్కడ ఏమేం చేంజెస్ చేశాను అనేది మీకు కూడా ఈజీగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కొంచెం సేల్ నడుస్తుంది. ఈ పెద్ద వేజ్ నాకు చాలా బాగా నచ్చింది, కాకపోతే ఇంకా టాల్ వేజెస్ ప్రస్తుతం నేను వద్దు అని అనుకున్నా. అండ్ నెక్స్ట్ బ్రాస్ వేజ్ లాంటిదే ఈ మెటల్ వేజెస్ మీద కొంచెం ఎంబోజింగ్ లాగా వర్క్ లాగా వచ్చిందనమాట. ఇవి కూడా బాగున్నాయి, కానీ ఇవి మెటల్ బ్రాస్ ఫినిష్లో వచ్చాయి.
ప్రతిసారి కూడా వైట్, పింక్, గ్రీన్ వీటితోనే హోమ్ డెకార్ చేస్తున్నా కదా, ఈసారి బ్లూ కలర్ ఇంక్లూడ్ చేద్దామని చెప్పి ఏమన్నా దొరుకుతాయేమని చెప్పి చూస్తూ ఉన్నాను. సో నాకైతే దొరికాయి కొన్ని. అండ్ అవి నేను ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ కుషన్ కార్స్ చూస్తున్నాను. కుషన్ కార్స్లో లైట్ పీచ్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి. ఇది వచ్చేసరికి పౌడర్ బ్లూ లాగా ఉంది. ఈ బ్లూ అసలు నేను ఎప్పుడు వాడలేదు హోమ్ డెకార్లో. సో దిస్ ద ఫస్ట్ టైం అనమాట నేను యూజ్ చేయటము. ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉండటం వలన ఏ కాంబినేషన్ సెట్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది రెండు పక్క పక్కన పెట్టి కంపేర్ చేసుకొని చూస్తున్నాను. కొన్ని పిక్చర్స్ అయితే తీసా అనమాట. సో అట్లా పిక్చర్స్ మనం ఫోన్లో చూసుకుంటా ఉంటే నెక్స్ట్ మన ఇంట్లో సెట్ అవుతుందా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది మనకి. హోమ్ సెంటర్లో బ్లూ కలర్ బౌల్ ఒకటి, కుషన్ కార్స్ తీసేసుకొని నెక్స్ట్ టోనీ అండ్ గైకి వచ్చాము. సిద్ధు ఫర్ ద ఫస్ట్ టైం అడిగాడు అనమాట నన్ను. టోనీ అండ్ గై చూడగానే అమ్మ ఇక్కడ హెయిర్ కట్ చేయించుకుంటాను ప్లీజ్ అని అన్నాడు. నేను కూడా ఓకే అన్న, ఎందుకంటే కొంచెం టైం ఉందన్నమాట మాకు ఇంటికి వెళ్ళటానికి. తను ఎప్పుడూ అసలు అడగడు, మరి ఎందుకు అనిపించిందో అట్లాగా. యాక్చువల్లీ ఇంతకుముందు నేను కెమికల్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నా కదా, హెయిర్ స్ట్రైట్నింగ్, అప్పుడు టోనీ అండ్ గైకి వెళ్ళాము. సో తనకు అప్పుడే అనిపించిందేమో, ఈసారి అయితే అడిగాడు. సమ్మర్ కదా ఇప్పుడు స్టైలింగ్కి పాసిబుల్ అనమాట. అదే మనకి రెగ్యులర్గా స్కూల్ జరుగుతున్నప్పుడు ఈ స్టైలింగ్ అదంతా కూడా చేయించుకోకూడదు. నార్మల్గా మంచి క్లీన్ కట్ చేయించుకొని స్కూల్కి వెళ్ళాలి. హెయిర్ కట్తో పాటు హెయిర్ వాష్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఆల్మోస్ట్ హెయిర్ కట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టైలింగ్ చేసే ముందు ఒకసారి హెయిర్ వాష్ చేస్తారనమాట వాళ్ళు. చాలా బాగా చేశారనమాట హెయిర్ కట్ అయితే, నాకు బాగా నచ్చింది. ఇది వచ్చేసరికి ఫీనిక్స్ మాల్లో టోనీ అండ్ గైలో చేయించాము. నాకు పర్సనల్ ఫేవరెట్ అనమాట టోనీ అండ్ గై, ఎందుకంటే వీళ్ళ దగ్గర మంచి ప్రొఫెషనల్స్ ఉంటారు. అంటే వేరే వాళ్ళ దగ్గర కూడా ఉంటారండి, కాదని అనట్లేదు, బట్ నాకు ఎందుకో ఇక్కడ బాగా నచ్చింది అనమాట. వీళ్ళ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా నేను ఇంతకుముందు హెయిర్ స్ట్రైట్నింగ్ అప్పుడు యూజ్ చేశాను కదా, మంచి ప్రోడక్ట్స్ మనకి సజెస్ట్ చేస్తారు. సో ఇప్పుడైతే ఎవరికన్నా సరే అబ్బాయిలు ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి ఈ పార్ట్ వరకు నేను ఫుల్గా షూట్ చేశాను. తప్పకుండా చూడండి. ఇప్పుడు హెయిర్ కట్ చేసుకున్నా చేసుకోకపోయినా జస్ట్ మన స్టైలింగ్ ఎట్లా చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూపించారనమాట. ఇప్పుడు మనకేంటంటే స్ట్రైట్నింగ్ ఐరన్ లాగా పెట్టకుండా జస్ట్ బ్లో డ్రైయర్, రౌండ్ కోంబ్ ఈ రెండు యూజ్ చేసి చాలా బాగా స్టైల్ చేశారు. వెట్ హెయిర్ మీద మనం బ్లో డ్రైయర్ యూజ్ చేస్తే ఇట్లాగా నీట్గా సెట్ చేసుకోవచ్చు అనమాట హెయిర్ని. లాస్ట్లో లైట్గా వ్యాక్స్ కూడా అప్లై చేశారు. యాక్చువల్లీ ఇవన్నీ నేను ఎప్పుడు కూడా సిద్ధుకు చేయించలేదు, నాకు ఇష్టం ఉండదు కూడా. ఇప్పుడు తను పెద్ద అవుతున్నాడు కదా, సో తన ఇంట్రెస్ట్ ఒక్కసారి కాదనకూడదు అనేసి నేను అలౌ చేశాను. అయితే ఆబ్వియస్లీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాకు వ్యాక్స్ కూడా కొనవా, నేను నేర్చుకుంటాను స్టైలింగ్ అన్నాడు. చూద్దాంలే అమ్మ, ఏదన్నా నేను మంచిగా రివ్యూస్ ఉన్నాయా లేదా చదివి అసలు యూస్ చేయొచ్చా లేదా అనేది దాన్ని బట్టి నేను వ్యాక్స్ కొంటా, నీకు ఒక్కసారి సలూన్లో చేయించుకోవచ్చు కానీ అట్లా ఇంటికి వచ్చిన తర్వాత వద్దులే అని అన్నాను. ఎందుకంటే ఇప్పుడు అకేషన్స్ కూడా ఏం లేవు కదా, అదే ఫంక్షన్ అనుకోండి, జస్ట్ బయటకు వెళ్ళి ఇలా స్టైలింగ్ చేయించేసుకోవచ్చు. ఒకసారి చూడండి, చక్కగా వ్యాక్స్ అప్లై చేసి ఇట్లాగా పించ్ చేసినట్టు ఇట్లా పైకి అంటున్నారనమాట. సో మనకేంటంటే నీట్గా డ్రెస్డ్ లుక్ వచ్చేసింది. వాళ్ళు ఇలా పైకి కోమ్ చేశారు. నాకైతే సిద్ధు లుక్ చాలా చాలా నచ్చింది. ఇది చాలా సింపుల్ బేసిక్ హెయిర్ కట్టేనండి. జస్ట్ వాళ్ళు ఏంటంటే పైన వరకు ఉంచేసి చుట్టూ ట్రిమ్ చేశారు. అండ్ సమ్మర్ కూడా కదా, అందుకని నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రిమ్ చేసేయమని చెప్పాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం తీసుకున్నా అనేది చూపిస్తాను. బట్ ఎట్లా స్టైల్ చేశాను అనేది నేను చెప్పాను కదండి, నేను నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తా. అంటే నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ కానీ ఏదన్నా సరే వాటన్నిటిని పెట్టి సెట్ చేసి అప్పుడే నేను మీకు చూపిద్దాము అని అనుకున్నాను. ఇప్పుడు నుంచి అంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అండి, సండే మార్నింగ్ అనమాట. పొద్దున్నే 6:30కి అట్లా నిద్ర లేచి నేను సిద్ధు వాకింగ్ అని చెప్పి రెడీ అయిపోతున్నాము. వాకింగ్కి వెళ్ళే ముందే జ్యూస్ కానీ లేదా ఏదన్నా ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోతే రాగానే తినేయచ్చు కదా. సో ఫస్ట్ అయితే గ్రేప్ జ్యూస్ చేద్దాము అని చెప్పి పన్నీర్ గ్రేప్స్ అవన్నీ తీసి సాల్ట్ వాటర్లో వేసేసి ఉంచా అనమాట.
వీక్లీ 2-3 టైమ్స్ ఎంటీ స్టమక్ తోటి యాష్కోట్ జ్యూస్ తీసుకుంటున్నా కదా. సో ప్రతిసారి అది మంచిది కాదు, అందుకని చెప్పి నెక్స్ట్ ఏదైనా జ్యూస్ ఇంక్లూడ్ చేసుకుందామని కూడా అనుకుంటున్నా. ఒకరోజేమో ఆమ్లా జ్యూస్, జస్ట్ అంటే మన బీట్రూట్ ఆమ్లా ఆ 2 వేసేసి చేద్దాము అని. అండ్ తర్వాత మన అరటి బెరడు ఉంటుంది కదా, సో బనానా స్టెమ్ జ్యూస్ కూడా ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటున్నాం. అండ్ బనానా స్టెమ్ మాత్రము లో బీపీ ఉన్న వాళ్ళు అసలు తీసుకోవద్దు, ఎందుకంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని చాలా డౌన్ చేసేస్తుంది అనమాట. సో కళ్ళు తిరిగే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా వస్తూ ఉంటాయి. బనానా స్టెమ్ జ్యూస్ మాత్రము కిడ్నీస్కి చాలా మంచిదన్నమాట. కిడ్నీస్ని చాలా బాగా క్లీన్ చేసేస్తుందంట. అంటే లైక్ కాల్షియం డిపాజిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కిడ్నీ స్టోన్స్, అవి ఏదైనా చిన్న చిన్నవి మనకు తెలియని ఉన్నా సరే చాలా ఈజీగా క్లీన్ చేసేస్తుంది అని అంటారు. సిద్ధు నేను కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటా ఒక 1/2 అవర్ అయితే వాకింగ్ చేస్తున్నాము. తను అంటున్నాడు, నీతో వాక్ చేస్తుంటే బాగుంటుందమ్మా, చక్కగా ఏదో ఒకటి ముచ్చట్లు చెప్తూ ఉంటావు అని. అండ్ మధ్య మధ్యలో కొంచెం గాసిపింగ్ కూడా చేసుకుంటూ ఉంటాము. అంటే లైక్ సీరియస్వి ఏవి చెప్పనండి నేను, సరదా సరదావి ఏమన్నా ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటాయి కదా, అవి చెప్తూ ఉంటా సిద్ధుకి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి నిన్న చిక్లో క్యాఫేకి వెళ్ళినప్పుడు క్రొజాంట్ తెచ్చుకున్నాం. సో అది తింటున్నాను, దాంతోపాటు గ్రేప్ జ్యూస్, కాఫీ అనమాట. సో అది ఫినిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను. మమ్మీ మ్యాంగోస్ పంపించింది, సో తీసుకురావడానికి వెళ్తున్నాం ఇప్పుడు. కోయంబేడ్ దాకా వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను. యాక్చువల్లీ 8:30 కల్లా వెళ్తే బెటర్, చల్లగా ఉండేది, కానీ మేము వచ్చి వాకింగ్ నుంచి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తారు కావాలా. సో ఇంక ఇప్పుడే బయలుదేరుతున్నాం. మ్యాంగోస్ ప్రత్యేకంగా మేము ఒక ప్లేస్లో కొంటూ ఉంటాం. ఎక్కడ అంటే ఐటీఐ కాలేజ్ రోడ్ అంటారు కదా, ఐటీఐ గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది, పాలిటెక్నిక్ కాలేజ్. అక్కడే రమేష్ హాస్పిటల్ ఉంటుంది. రమేష్ హాస్పిటల్కి కొంచెం ముందుకు వెళ్ళిపోతే లయోలా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. పాత లయోలా కాలేజ్ కాదు, ఇంజనీరింగ్ కాలేజ్. సో అటువైపు అట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే లెఫ్ట్ సైడ్లో మనకి ఒక ఆయన అనమాట బుట్టలతోటి మామిడికాయలు అమ్ముతూ ఉంటారు. పేమెంట్ మీద పెట్టేసి అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర నెంబర్ 1 క్వాలిటీలో ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. వాళ్ళు యాక్చువల్లీ చెన్నై, బెంగళూరు అటు కూడా బస్లో పంపిస్తూ ఉంటారంట. నాకైతే పెద్ద డీటెయిల్స్ తెలియదు, కానీ ఒకసారి ఏదో విన్నా నేను, అంటే అట్లా పంపించడం గురించి. ఎందుకంటే నాకైతే మా డాడీ ఉన్నప్పుడు ఆయన వెంకటరమణ ట్రావెల్స్లో పంపించేసేవాళ్ళు, అండ్ ఇప్పుడేమో అమ్మ పంపిస్తుంది అనమాట. సో మేము వెళ్ళి ఇప్పుడు మ్యాంగోస్ పికప్ చేసుకొని వచ్చాము. బస్సు ఏమో 8 o'clock కల్లా వచ్చేసింది. సో మేము అరౌండ్ 9:30-10కి అట్లా వెళ్ళి పికప్ చేసుకున్నాము. సో బాక్స్ పికప్ చేసుకొని వచ్చే దారిలో ఈ కొబ్బరి పువ్వులు కనిపించాయి. కొబ్బరి పువ్వులు తమిళనాడులో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. మేమేంటంటే ఇట్లా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కనిపిస్తే మాత్రం తీసుకుంటాము. ఇవి హెల్త్కి చాలా మంచిది, బోల్డ్ అని న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. ఇవిగోండి మ్యాంగోస్ పంపించారనమాట అమ్మ వాళ్ళు. యాక్చువల్లీ ఇవాళ వాళ్ళు తోటకు కూడా వెళ్ళారు. మా తోటలోనే మ్యాంగోస్ అవి ఉన్నాయి, కానీ నేను అవి పంపించొద్దని చెప్పాను. ఎందుకంటే గ్రీన్ కలర్లోనే ఉంటాయి కదా, అవన్నీ లైక్ ఇక్కడ పెట్టి పండించాలి ఇవన్నీ అంటే నాకు చాలా రిస్క్ అనమాట. అండ్ పాడైపోతాయి కూడా త్వరగా. ఇప్పుడు అమ్మ వాళ్ళు అంటే చాలా జాగ్రత్తగా అట్లా పెడతా ఉంటారు, నాకు ఇంకా అంత ఎక్స్పీరియన్స్ రాలేదు. సో అందుకని చెప్పి నేను కొని పంపించేసేయమన్నాను. యాక్చువల్లీ ఆ తోట వీడియో అవన్నీ కూడా నాకు ఇవాళ పంపించారు, నేను రేపు వీడియోలో మీకు షేర్ చేస్తాను. దేవుడికి నివేదించిన తర్వాత ఇంకా మేము కూడా తీసుకున్నాము. సో ఈ విధంగా నేను స్టోర్ చేస్తాను అనమాట. మామూలుగా బెడ్రూమ్లో ఏసీ రన్ అవుతానే ఉంటుంది కదా ఈ సమ్మర్లో. సో రూమ్లో పెట్టేసి చక్కగా కింద ఒక క్లాత్ కానీ పేపర్ కానీ వేసేసి దాని మీద కాయలు ఇట్లాగా ఓపెన్గా పెడతా. ఆల్రెడీ పండిన కాయలే కాబట్టి గడ్డలో పెట్టాల్సిన అవసరం లేదు, అదే పచ్చికాయలు అయితే మనం గడ్డలో పెట్టుకుంటాము. ఇవి బాగా పండిపోయిన కాయలు ముందు వాడేసేసి కొంచెం గ్రీన్గా ఉన్న ఉంచుతాం కదా, కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కానీ ఫ్రిడ్జ్లో పెడితే చప్పబడిపోతాయండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కాయలన్నీ సర్దేసేసి వంట పని మొదలు పెట్టేశాను. ఇవాళ లంచ్లోకి బెండకాయ పులుసులాగా చేసా. అంటే ఇక్కడ తమిళనాడులో బెండకాయ కారకుళం అంటారు, చాలా బాగుంటుంది. రెసిపీ ఆల్రెడీ నేను షేర్ చేశాను, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాంతోపాటు కొంచెం మజ్జిగ చారు కూడా చేసా, అండ్ రసం, మ్యాంగోస్, పెరుగన్నం. ఇంతవరకు అనమాట మా లంచ్. అదంతా కూడా నేనైతే షూట్ చేయలేదండి. అండ్ మన వ్యూవర్స్ కొంతమంది అడిగారు, సిద్ధు నేను ఏమేమి సిరీస్ చూస్తున్నాము సమ్మర్లో అని.
ఏ మేరీ ఫ్యామిలీ అని చెప్పి ఒక సిరీస్ ఉంటుంది. చాలా బాగుంటుందండి పిల్లలది. అంటే మాకు నచ్చింది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చుతుందేమో. అదొచ్చేసరికి ప్రైమ్‌లోనో, హాట్‌స్టార్‌లోనో ఉంది. సారీ గుర్తులేదు. 3 సీజన్స్ ఉన్నాయి. సీజన్ 1, సీజన్ 2 మేము లాస్ట్ ఇయర్ అట్లా చూసేసాము. సో ఇప్పుడు సీజన్ 3 స్టార్ట్ అయింది. నిన్నటి నుంచే అనమాట మేము చూస్తుంది. సండే అయితే కుదరలేదు. ఇంకా మండే నుంచి ప్రతిరోజు చూస్తాం. బింజ్ వాచింగ్ అయితే ఏది కూడా చేయట్లేదండి ఈ సమ్మర్‌లో. ఎందుకంటే నెల రోజులు హాలిడేస్, మేము ఎక్కడికి కూడా వెళ్ళట్లా. అంటిల్ మంత్ ఎండ్ వరకు మేమేమీ ప్లాన్ చేసుకోలేదు. సో ఏదో ఒకటి రోజుకొక ఎపిసోడ్ అట్లా చూద్దాము అని అనుకున్నాము. అండ్ సిద్ధుకి కొత్త హాబీ అని చెప్పి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇదే అండి. తన దగ్గర ఆల్రెడీ క్యాషియోది కీబోర్డ్ ఉందన్నమాట. చిన్నప్పుడు తనకి కొన్ని రోజులు నేర్పించాను, బట్ తన ఇంట్రెస్ట్ చూపించలా. సో సడన్గా మరి ఎక్కడ నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందో తెలియదు, కానీ నేను నేర్చుకుంటాను అని చెప్పి ఐప్యాడ్లోనేమో ఇది నోట్స్ అది పెట్టుకున్నాడు. ఇంకా తను ప్లే చేస్తున్నాడు అనమాట. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.